హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో షార్ట్లో అయితే పెట్టాను పూలు ఎలా అల్లడం చాలా ఈజీగా ఇంట్లోనే అని. సో ఇప్పుడైతే అది చాలా డీటెయిల్గా అయితే చెప్తున్నాను, పూలు ఎలా ఈజీగా ఇంట్లోనే మనమే చేతులతో అల్లుకోవచ్చు అని. సో ఈ జనరేషన్లో అయితే చాలామందికి పూలు అల్లడం రాదు. లైక్ ఫస్ట్లో కూడా నాకు రాకపోతుండే, బట్ మా మమ్మీ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను నేను. సో ఫస్ట్ అయితే మనం ఏ పూలు అంటే లైక్ మల్లెపూలు కానీ కనకాంబరాలు కానీ ఏ పూలన్నా అల్లొచ్చు. మనం పెద్ద పెద్ద రోజెస్, చామంతి పూలు కూడా అల్లొచ్చు. సో ఇది తీసుకున్నా సరే మనం చాలా నీట్గా అయితే అల్లుకోవచ్చు ఇంట్లోనే. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నేను సింగిల్ పెట్టి అల్లుతున్నాను. సో ఒక పువ్వు పైన ఒక పువ్వు కింద అయితే పెట్టి ఫస్ట్ దారం అయితే ఒక రౌండ్ దానికి చుట్టాలి. చుట్టిన తర్వాత మనం ఆ 2 ఫింగర్స్తోని ఒక 2 సెకండ్ రౌండ్కి మాత్రం అది తిప్పి పువ్వు పైన వేయాలి. సో చాలా ఈజీయే. సో ఇది నేను మల్టిపుల్ టైమ్స్ అయితే చూపిస్తున్నాను సో దట్ మీకు అర్థం అవ్వాలి అని. సో ఒక పువ్వు అయితే పైన పెడుతున్నాను, ఇంకో పువ్వు అయితే లైక్ ఆపోజిట్ డైరెక్షన్లో పెడుతున్నాను. పెట్టి మనం తీసుకున్న దారం ఏదైతే ఉందో ఆ 2 పూల తోకల చుట్టూ ఒక చుట్టు అయితే వేయాలి. వేసిన తర్వాత 2 ఫింగర్స్తోని ఒక రౌండ్ చుట్టి సెకండ్ రౌండ్కి మాత్రం మనం తీసుకున్న పువ్వు దాని మీద వేసి కొంచెం దానికి టైట్ అయ్యేటప్పుడు ఆ పువ్వులు అనేది కొంచెం ఇటు జరపండి. సో చాలా ఈజీ గైస్. ఒకసారి మనకు ఆ చేతికి అలవాటు అయితే లైక్ చాలా ఫాస్ట్గా చేసేయచ్చు పువ్వులు అల్లడం మాత్రం. అండ్ ఇంకా మనం అల్లుకుంటే కనుక ఆ సాటిస్ఫాక్షన్ అదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నేను చూసిన మట్టుకైతే కొంతమంది లైక్ నీడిల్తో దారంతో లైక్ జస్ట్ కుర్చీ అయితే పెట్టుకుంటారు. సో అదైతే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించదు, బట్ మనం అల్లడం మాత్రం అది చాలా గ్రేట్ అనే అంటాను నేను. అండ్ మా మమ్మీ వాళ్ళు అయితే లైక్ బుట్టలు అల్లుతుండే. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఏదున్నా సరే లైక్ ఒక 4 ఆడవాళ్ళు కూర్చున్నారంటే లైక్ 1 అవర్లో మస్తు పూలు అయితే అల్లేస్తుండే. సో అక్కడైతే నేను ఒక 2 టైమ్స్ చూశాను. చూసిన తర్వాత ఇంకా నేనైతే నేర్చుకున్నాను. సో మీరు కూడా లైక్ ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా అల్లేయచ్చు. అండ్ ఇవే కాదు కదా, సన్నజాజులు ఉంటాయి కదా, అవి మాత్రం ఇంకా సూపర్గా అల్లవచ్చు. ఎందుకంటే అవి చాలా సన్నగా ఉంటాయి కదా. అది కూడా నేనైతే అవి సీజన్ వచ్చినప్పుడు దాన్ని కూడా అల్లి అయితే చూపిస్తాను. బట్ కనకాంబరాలు మాత్రం కొంచెం టైం టేకింగ్, ఎందుకంటే అవి చాలా సన్నగా ఉంటాయి. ప్లస్ మనం ఒక 3-4 పువ్వులు పెడితే కానీ అది మంచిగా కనిపించదు. సో అలా అయితే మనం ఈజీగా అల్లుకోవచ్చు ఇంట్లోనే. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేనైతే ఒక 7-8 పూలను అయితే అల్లాను. ఇప్పుడు ఒకసారి వెనకకి తిప్పి చూపిస్తాను ఎంత ఈవెన్గా వస్తాయి. లైక్ ఊడిపోకుండా చాలా మంచిగా అసెంబుల్ అయితే అవుతాయి పూలన్నీ. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇంకోటి ఏంటంటే పూలు అల్లేటప్పుడు ఆ దారాన్ని మాత్రం గట్టిగా గుంజొద్దు, ఎందుకంటే గట్టిగా గుంజితే అది తెగిపోయే ఛాన్స్ ఉంది. సో ఇందాక వరకు అయితే సింగిల్ పువ్వు అల్లాను కదా, ఇప్పుడు నేను 2 పూలు పెట్టి అయితే అల్లుతున్నాను. సేమ్ ఇందాకట్లాగే సింగిల్ పువ్వు లాగానే 2 పైన 2 కింద పెట్టేసి సేమ్ అలాగే మనం అల్లుకోవచ్చు. సో చాలా ఈజీ గైస్. సో మనకు అది ఒకసారి అలవాటు అయితే కనుక మనం ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం ఒక చిటాకు పూలను అయితే అల్లేయచ్చు. సో చూస్తున్నారు కదా, సో నాకైతే అల్లడం అలవాటు ఉంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గానే అల్లేసాను. చూస్తున్నారు కదా ఎంత బాగా అయిందో దండ అయితే, పూల దండ. సో అంతే గైస్, మనమైతే ఈజీగా సింపుల్గా ఇంట్లో అయితే పూలను అయితే చాలా మంచిగా అల్లవచ్చు. అండ్ మనకి మనం అల్లిన పూలు దేవుడికి పెడితే కనుక ఆ సాటిస్ఫాక్షన్ అయితే వేరేగా ఉంటుంది. సో నేను ఇక్కడ 2 చెట్టాకుల పూలు అయితే తీసుకున్నాను. సో నాకు 2 మూరల పువ్వులు అయితే 2 మూరల కన్నా ఎక్కువనే వచ్చాయి పూలు అయితే. హోప్ ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.